95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. భద్రాచలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు మీడియా సమావేశం. కర్ణాటక ప్రజలు బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పారని కామెంట్. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో పర్యటించిన మందకృష్ణ మాదిగ. దళితుల జీవితాల్లో మార్పు రావాలంటే భూములు ఉండాలని వ్యాఖ్య. తిరుపతిలో గంగమ్మకు సారె సమర్పించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ఇటీవల తెలంగాణ నూతన సచివాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక ఇప్పటి వరకు కేబినెట్ భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా చివరిసారిగా తెలంగాణ కేబినెట్ భేటీ మార్చి నెలలో జరిగింది. మనిషి స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. భద్రాచలం విచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే కూనమనేని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రామ్ ప్రసాద్ తో కలిసి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమితో కర్ణాటక ప్రజలు పండుగ జరుపుకుంటున్నారని, మతాన్ని చూపించి రాజకీయాలు చేయొద్దని, ప్రజా సంక్షేమ వ్యతిరేక పాలనే బీజేపీ ఓటమి చూసిందని అన్నారు. ఇవాళ దేశంలో పరిస్థితులు అతి వేగవంతంగా మారిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా తనకు ఎదురు లేదనుకుని ఎన్ని రోజులు మతం అనే కార్డు ఉంటే, దేవుడు అనే పేరు ఉంటే, శ్రీరాముడి పేరు ఉంటే ఎన్నేళ్ళైనా పరిపాలన చేయొచ్చని భ్రమంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వ పార్టీల భ్రమలు తొలగి ఇవాళ నేల వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీకి నెల రోజులు బీజేపీ హఠావు దేశకో బచావ్ పేరుతో దాదాపు 5-6 లక్షల మంది కార్యకర్తలు రోడ్డు మీద పాల్గొన్నారు. మీ దగ్గర కూడా చూసుంటారు. చర్ల లాంటి చోట 2-3 వేల మంది, దుమ్ముగూడలో 2-3 వేల మంది పబ్లిక్ మీటింగ్స్ కాకుండా కార్యకర్తలు. అంటే దేశంలో మన లక్ష్యం బీజేపీ అనే దాని ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేయడం. ఒక మతపరమైన అంశమే కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం, ప్రభుత్వ రంగాన్ని అమ్మివేయటం, ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా చేయటం, నిరంకుశ పోకడలతో ప్రభుత్వాలనే మార్చివేయటం, వేరే పార్టీల పేరుతో ఎన్నికల ప్రభుత్వాలను మార్చివేయటం, అదేవిధంగా అవినీతి, అక్రమాల, కుంభకోణాలు పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం, ఇలా పోతా ఉంటే ఏ అంశంలో తీసుకున్నా సరే ఎంత ఘోరమైన ప్రభుత్వం మనం చూడాలి. షాద్నగర్ ఆధ్వాన్ దళితుల జీవితాలు బాగుపడాలంటే, దళితుల జీవితాల్లో మార్పు రావాలంటే భూములు ఉండాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలోని ఇమ్యూల్ నర్వ గ్రామంలోని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన 3 ఎకరాల పొలం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాడు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను అభివృద్ధి పేరుతో లాక్కోవడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. దళిత బంధు పథకం టోటల్గా అవినీతిమయమైందని మీరే ఒప్పుకుంటున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లో దళితుల జీవితాల్లో మార్పు రావాలంటే, దళితుల జీవితాల్లో ఆర్థికంగా ఎదుగుదల ఉండాలంటే, దళితులకు గౌరవం ఉండాలంటే వాళ్ళ చేతిలో భూమి ఉండాలి.
భూమి సమస్య మాకు ప్రధాన సమస్య. భూమి సమస్య ప్రధాన సమస్య. ఆ భూమి సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావాలి. మీరు 2014 ఎన్నికల సమయంలో మీరు ఏ మేనిఫెస్టో అయితే పెట్టినరో, 2014 ఎన్నికల సమయంలో ఏ మేనిఫెస్టో పెట్టినరో, నిరుపేదలైన భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి పంపినని, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకురావాలని, ఖచ్చితంగా 3 ఎకరాల భూ పంపిణీ చేయాలని, అందుకు కావాల్సిన బడ్జెట్ కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు భూ పంపిణీ చేయలేదు, కానీ గత 4-5 దశాబ్దాల క్రితం నుంచే మా చేతిలో ఉండబడే అసైన్మెంట్ భూములు ఏవైతున్నాయో, గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్మెంట్ భూములను వివిధ రకాల అవసరాల నిమిత్తం పేరుతో, వివిధ అవసరాలనే పేరుతో మా దళితుల దగ్గర ఉండబడే భూమిని ప్రభుత్వం వెనుకకు తీసుకున్నది. అది ఎన్నో రూపాలుగా, ఎన్నో రకాలుగా మా భూమి వెనుకకు తీసుకున్నది. కాబట్టి వెనుకకు తీసుకున్న భూమికి బదులు భూమి మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటిది 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. దళిత బంధు అనేది అవినీతి బంధుగా మారింది కనుక, దానివల్ల మా జీవితాలు మారడానికి అవకాశాలు లేవు కనుక, ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాలకు అదే సమయంలో మాకు గౌరవం దక్కాలంటే భూమి మా చేతికి రావాలి. కాబట్టి అతిపెద్ద జనాభా గల సింగిల్ క్యాస్ట్ గల మాదిగలకు కేసీఆర్ గారి మంత్రివర్గంలో 18 మంది ఉంటే, కేసీఆర్ గారితో పాటు 18 మంది మంత్రులు ఉంటే, అందులో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రే లేకపోవడం చూస్తే మాదిగల్ని రాజకీయంగా అనగదొక్కుతున్నాడు కేసీఆర్ అనడానికి సాక్ష్యం. అతిపెద్ద జనాభా గల మాదిగలకి ఒక మంత్రివర్గంలో స్థానం లేనప్పుడు మరి తెలంగాణలో 1% జనాభా లేని వెలమలకు 4 ఎందుకున్నారో, 4% కూడా లేని రెడ్డి సామాజిక వర్గానికి 6 ఎందుకున్నారో, మరి 12-13% జనాభా గల మాదిగలకు ఒక మంత్రివర్గంలో స్థానం ఎందుకు లేదో చెప్పాలి. దాదాపు 10-11 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు మాదిగలకు. అంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నా కూడా అందులో నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో స్థానం దొరకలేదంటే ఈ ఎమ్మెల్యేలను అవమానించినట్టు, మాదిగల్ని రాజకీయంగా అనుమతించినట్టు అవుతుందనే విషయం కూడా స్పష్టంగా కేసీఆర్ గుర్తు చేస్తూ, ఈ విషయంలో కూడా మాదిగలు గమనిస్తున్నారని, మాకు రాజకీయంగా మమ్మల్ని దెబ్బకొట్టారని, ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలు చేశారని, మా భూములు మా చేతులున్న భూములు లాక్కున్నారని, ఇస్తాన్న భూములు ఇయ్యలేదని, మరొక వైపు దళిత బంధు పథకంలో మీరు అవినీతి బంధు చేసిందనే విషయం కూడా దళితులు గమనిస్తుంటారనే విషయం కూడా మర్చిపోదని, దీనికి ఖచ్చితంగా రాజకీయంగా ప్రతీకారం తీసుకునే దిశగానే మాదిగలు ఉంటారనే విషయం కూడా గుర్తుంచుకోవాలని చెప్పి కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. జూన్ 15 తర్వాత తీసుకునే నిర్ణయం, ఆ నిర్ణయం సంబంధించిన విషయంలో ఆ పోరాటాన్ని బట్టి, పోరాటానికి ఈ 3 పార్టీల నుంచి వచ్చే ప్రతిస్పందనను బట్టి మేము 3 పార్టీలకు 3 అంశాలు గుర్తు చేశాం. అఖిలపక్షం తీసుకెళ్తామన్నా కేసీఆర్ తీసుకెళ్ళలేదు. ప్రతిపక్షంలో ఉండబడే ప్రతిపక్ష పార్టీ అక్కడ మాట్లాడలేదు. అధికార పార్టీ బిల్లు పెట్టలేదు. ఈ 3 పార్టీలకు ఉండబడే 3 అంశాలు మేము గుర్తు చేస్తున్నాం కనుక, గుర్తు చేయడానికి జూన్ 15 తర్వాత భారీ స్థాయిలో ఉద్యమం రాబోతుంది కనుక, ఈ 3 అంశాల మీద ఈ 3 పార్టీల వైఖరి మా ఉద్యమం తర్వాత కూడా ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మా భవిష్యత్తు నిర్ణయం కూడా దాని మీద ఆధారపడుతుంది. తిరుపతిలో జరుగుతున్న గంగమ్మ జాతర సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అమ్మవారికి సారె సమర్పించారు. గంగమ్మ ఆలయం వద్ద ఆలయ అర్చకులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. గంగమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కృషి అభినందనీయమని అన్నారు.
శ్రీ శ్రీ గంగమ్మ తల్లికి కుటుంబ సమేతంగా వచ్చి సారి సమర్పించుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ గంగమ్మ తల్లి జాతర కనీ విని ఎరుగని రీతిలో జరుగుతూ ఉంది. గత సంవత్సరం కూడా వచ్చాను, అప్పుడు కూడా చాలా బాగా జరిగింది. మరింత బాగా ఇవాళ జరిగింది. ఇది జాతరలాగా లేదు. కొండ మీద బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో ఇక్కడ కూడా గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలు జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. మరుగున పడిపోతున్నటువంటి మన సాంప్రదాయాలు, మన భక్తి, మన హైందవ సంస్కృతి మరుగున పడిపోతున్న దశలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం చాలా గర్వకారణం. దానికి కారణమైనటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రుడు కరుణాకర్ రెడ్డి గారు ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడం అనేది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. వారికి సాంప్రదాయాల పట్ల, హైందవ మతం పట్ల ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తుందని కూడా మనవి చేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున నేను చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కొండ మీద బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అదే స్థాయిలో గంగమ్మ తల్లి జాతర కూడా జరగటం, మేము దానిలో పాల్గొవటం మా అందరి అదృష్టంగా నేను భావిస్తూ, గంగమ్మ తల్లి ఈ తిరుపతి ప్రాంత ప్రజలనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చల్లగా ఉండే విధంగా ఆశీర్వదించాలని మరొక్కసారి ఆ తల్లిని మీ ద్వారా కూడా కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మే 12న జరిగిన లౌడియా సాగర్ అనే యువకుడి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. 12th రోజు మామిడిగూడెం కాశీపేట్ మండలంకు చెందిన లౌడా సాగర్ నా హత్య చేసిన నిరుస్తలు అరెస్ట్ చేశాము. 12th రోజున మందమర్రిలో జరిగిన మామిడిగూడెం కాశీపేట మండలంకు చెందిన లౌడా సాగర్ హత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు మందమర్రిలోని దీపక్ నగర్లో 4 వ్యక్తులని పట్టుకున్నాం. వారు డీటెయిల్స్: ఫస్ట్ బొడ్డు బాలాజీ, అతను ఫ్లవర్ వెండర్. సెకండ్ నూనె వెంకటేష్, అతను ట్రాలీ ఓనర్ కమ్ డ్రైవర్. థర్డ్ బోగా వెంకటేష్, ఆటో ట్రాలీ డ్రైవర్ అట్ స్టార్ ఏజెన్సీ. ఫోర్త్ అల్లకుంట గణేష్, వర్కర్ అట్ స్టార్ ఏజెన్సీ. డిసీజ్డ్ పేర్ లౌడా సాగర్, అతను కూడా లారీ క్లీనరే, రెసిడెంట్ ఆఫ్ మామిడిగూడ విలేజ్ ఆఫ్ కాశీపేట. అది స్టోరీ ఏంటిదంటే, మృతుడు గతంలో వాటర్ ప్లాంట్ నందు పని చేస్తున్నప్పుడు మందమర్రిలోని వాళ్ళ వాడకు చెందిన ఒక అమ్మాయి వెనుక పడుతున్నాను గతంలో నిరుస్తలు మృతుడికి బెదిరించారు. ఆల్రెడీ పాత టైంలో వాళ్ళు ఈ డిసీజ్కి దే హావ్ గివెన్ వార్నింగ్. కానీ ఈ డిసీజ్ మళ్ళీ అమ్మాయినికి కలుస్తాడానికి వారికి తెలిసింది. ఈ క్రమంలో తిథి 12th రోజు రాత్రి అందాజ 10 గంటలకు ప్రాంతంలో దీపక్ నగర్లో A3 దట్ ఈస్ బోగా వెంకటేష్ మరియు A4 అల్లంకుంట గణేష్కు సాగర్ది పల్సర్ బండి వారి కంట కనపడిన తర్వాత ఇద్దరు ముందు నుంచి, ఇద్దరు వెనకాల నుంచి A1 అంటే బొడ్డు బాలాజీ, A2 నూనె వెంకటేష్, వాళ్ళు ఇద్దరు ముందు గేట్ నుంచి వెళ్ళారు. ఇద్దరు వెనక నుంచి జస్ట్ బికాజ్ అతను ఒకవేళ పారిపోతే అతనికి పట్టుకోవడానికి ఇద్దరు వెనక సైడ్ నుంచి వెయిట్ చేశారు. ఈ ఇద్దరు ఫస్ట్ ముందు సైడ్ నుంచి నాక్ చేసిన తర్వాత ఈ డిసీజ్ పారిపోవడానికి ట్రై చేసిన తర్వాత వెనకాలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అతనికి పట్టుకున్నారు. ఈ
ముందు నుంచి ఇద్దరు లోపల వెళ్ళిన తర్వాత లోపల ఆ ఇంట్లో డిసీజ్ వల్ల మొబైల్ చెప్పల్ పర్స్ అండ్ చెప్పల్ ఈ రెండు దొరికిన తర్వాత ఇమీడియట్ వాళ్ళు వెనక నుంచి ఉన్నారు వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మనం పట్టుకున్న తర్వాత బులెటిన్ లో బ్రేక్ తీసుకుందాం. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘాన్ని కలిసి సభను విజయవంతం చేయాలని వారి మద్దతు కోరుతూ బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాష ప్రకారం రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో మేమెంతో మాకు అంత వాటా ఉండాలని, బీసీ బడ్జెట్ పెట్టాలని, బీసీ కులగణన చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కుల వృత్తులు కనుమరుగైపోయాయని, బ్రతకడానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడు జేపీ చారి గారు వారి ఆధ్వర్యంలో మనుమయ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సభ వచ్చే నెల ఉంటుంది కాబట్టి జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంత వాటా అనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఫలాలు మనకు అందే విధంగా జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో అన్నిట్లో సమాన వాటా కావాలని చెప్పేసి వచ్చే నెల బీసీ పొలిటికల్ జేఏసీ తరఫున బీసీ మహాసభ నిర్వహిస్తున్నాము. ఆ సభను విజయవంతం చేసేందుకు జేపీ చారి గారు మనుమయ విశ్వబ్రాహ్మణ సంఘంకి వెళ్ళి అందరు కూడా సమిష్టిగా ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ రాష్ట్రంలో విద్యారంగంలోని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసి స్వార్థ రాజకీయాల కోసం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నాణ్యమైన విద్య పేద, మధ్య తరగతి కుటుంబాలకు దూరం అవుతోందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో ఒక ఫీజు నియంత్రణ చట్టం 1 సంవత్సరానికి ఇద్దాలని చెప్పి మీరు నియంత్రించాలని చెప్పి మా పార్టీ తరఫున మేము ప్రభుత్వ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల యొక్క విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటిస్తా, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తా, ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2 సార్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఇంకా 4-5 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్లు రానికి దగ్గరలో పడుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క గవర్నమెంట్ పాఠశాల లోపల వారు సరైనటువంటి వసతులు కల్పించకుండా, విద్యా బోధనలు చెప్పే టీచర్లను భర్తీ చేయకుండా ఈరోజు అరకోర పరిస్థితుల లోపల పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు మగ్గుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కనువిప్పు కలుగుతలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రం లోపల కార్పొరేట్ కళాశాలలు పేద విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు సరైనటువంటి ప్రభుత్వం విద్యను అందించని కారణంగా విచ్చలవిడిగా పైసలు వసూలు చేస్తుంటే, కార్పొరేట్ కళాశాలలు ఈ ప్రభుత్వము ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయని కారణంగా ఇష్టానుసారంగా వాళ్ళు ఫీజులు దోపిడీ చేస్తుంటే ఈ రాష్ట్రానికి ఎందుకు కనువిప్పు కలుగుతలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సిగ్గు సన్నం లేకుండా వ్యవహరిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కావున ఇకనైనా పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఈ వచ్చే విద్యా సంవత్సరం లోపలైనా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి. ప్రతి వాళ్ళ కుటుంబంలో పిల్లలైనా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలైనా ఒకే విధంగా చదువుకునేటట్టు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అని చెప్పింది ఈ యొక్క కేసీఆర్ గారు. ఈరోజు ఆ పాలన ఎక్కడ కనిపిస్తుందో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కావున ఇకనైనా ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి తీసుకొచ్చి పేద బడుగు వర్గాల యొక్క పిల్లలకు వాళ్ళు న్యాయం చేయాలి. లేని పక్షాన రానున్న రోజుల లోపల ఈ ఎమ్మెల్యేలను ప్రతి కాన్స్టిట్యున్సీ లోపల భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు అడ్డుకుంటారు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకపోతే మేము వాళ్ళని అడ్డుకొని ఎక్కడ తిరగకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి స్వామివార్ల దర్శనానికి విచ్చేసినటువంటి జబర్దస్త్ అప్పారావు దంపతులకు చైర్మన్ పుట్ట లక్ష్మీనాయుడు సన్మానం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 7వ రోజు రావణ సేవలు స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరిగింది. శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, చైర్మన్ గారు లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు గారికి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి గారికి చిరు సత్కారం చేసుకోవడం ఈ యొక్క జబర్దస్త్ టీం వారు అందుకనే పనికొస్తుంది. కొట్టండి తప్పలేదు. ఇప్పుడు చెప్పట్లండి చైర్మన్ గారికి అండ్ అలాగే మరి మన వెంకటేశ్వర సార్కి. సో ఎస్ మరి మా ఆర్టిస్టుల చేత చక్కగా ఈ దంపతుల్ని సన్మానించుకోవడం నిజంగా అందరూ చెప్పట్లండి. కూర్చొని చూసిన వాళ్ళందరూ కూడా ఎవ్రీవన్. అలాగే ఎస్ సహాయ కమిషనర్ గారు అండ్ అలాగే కార్యనిర్వహణాధికారి అయిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నటువంటి సిఎల్పి నేత భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరగూడ మండలంలోని లక్ష్మీదేవునిపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, విప్లవ గాయకుడు గద్దర్, ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రాజెక్టు తయారైతే షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు పారుతాయని, అలా పారితే ఈ భూములు దున్నుకొని బతకొచ్చు అనేటువంటి ఆశతో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజానికం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. ఈ ఆశల్ని నిజం చేయాలనేటువంటి ఆలోచనతో చాలా సందర్భాల్లో చాలామంది ప్రయత్నాలు చేశారు. వీటిని సాధించడం కోసం చాలామంది ప్రాంత నాయకులు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. ఆ పోరాటాల్లో భాగంగా ఈరోజు రాఘవాచారి గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల్ని పంటలు పండుతాయి. మొత్తం ఆగమైపోయింది మా పరిస్థితులు. నేనేమన్నా ఆ నల్ల మన్ను తింటే అరేగడి ఆ నల్ల మన్ను తింటే కడుపు నింపుకుంటారు. పల్లెల్లో మా బతుకు పాడైపోయారు. ఇక్కడ గెలిపించమంటే ఏంది నీళ్ళకేనా ఏం అడలేము. మాకే
చేసినంటే ఈ యొక్క ఆదిలాబాద్ నుంచి వచ్చే గోదావరి జలాలని రీడిజైనింగ్ చేసిండు. అప్పుడు నేను పరిగి శాసనసభ్యుగా ఉన్నాడు, మధ్యలో శాసనసభ్యులు మన సిఎల్పి నాయకులు. అప్పుడు మాకు సభ లోపల మేమంతా కూడా పోరాటం చేసినాం. ఈ రీడిజైన్ మేము ఒప్పుకోవం. మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యథాతథంగా ప్రాజెక్టు కొనసాగించాలని మేము కోరితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోనలో ఓఎన్జీసీ నష్టపరిహారం పంపిణీ మత్స్యకార భరోసా కార్యక్రమం జరిగింది. ముమ్మిడివరంలో మత్స్యకార భరోసాలో భాగంగా 107.90 కోట్ల మత్స్యకారుల శాఖలో ఖాతాల్లో జమ చేసి కాట్రేని కోన మండలం మార్కెట్ యార్డు సమీపంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అధ్యక్షతన మత్స్యకార భరోసా సభ నిర్వహించారు. మినిస్టర్ గారి యొక్క సహకారంతో, తోటి శాసనసభ్యుల సహకారంతో, అధికారుల సహకారంతో, మత్స్య శాఖ వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సహకారంతో ఈ రోజు ఇంత ఆనందాన్ని మీ అందరితో ఆయన ఎమ్మెల్యే గారి గుండెల్లో వెలుగుతున్నాయి ఆనందంగా. ఈ ఏడాది కూడా 1,23,519 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున 123.519 కోట్ల మత్స్యకార భరోసా సహాయాన్ని బటన్ నొక్కడం ద్వారా అందించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఉండే ముమ్మిడివరం నియోజకవర్గంలో మీ అందరి మనిషి, మీ అందరి కుటుంబ సభ్యుడు పొన్నాడ సతీష్ మీరందరికీ కూడా మేలు చేసేటువంటి గొప్ప రోజుది. ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకవర్గంలో మన జిల్లా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, మన అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు విశ్వరూప్ గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యురాలు సోదరి చింత అనురాధ గారికి, అలాగే నా తోటి శాసనసభ్యులు మా అన్నగారైనటువంటి రాపాక వరప్రసాద్ గారు రాజోలు ఎమ్మెల్యే గారికి, అలాగే మన జేసీ జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ గారికి, హితకారిణి సమాజం చైర్మన్ మునికుమార్ గారికి, మార్కెటింగ్ చైర్మన్ కుడుపూడి శివనారాయణ గారికి, వేదికను అలంకరించిన మిత్రులు చిత్ర. దయచేసి మీరందరూ కూడా మరి ఈ బ్యాంక్ పీరియడ్లో మరి మీరెవరూ కూడా వేట చేయొద్దు దయచేసి. అదేవిధంగా మనకి ఈ 10,000 కాకుండా మరి 4 నెలల కాలానికి మరి 46,000 రూపాయలు ఓఎన్జీసీ నష్టపరిహారం. మరి ప్రతి జిల్లాలో 10,000 రూపాయలు పడితే ఇక్కడ 56,000 రూపాయలు పడుతున్నాయి. దయచేసి మత్స్యకారులను గమనించండి. బ్యాంక్ పీరియడ్ అనేటువంటి దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 18న సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. భద్రాచలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనమనేని సాంబశివరావు మీడియా సమావేశం. కర్ణాటక ప్రజలు బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పారని కామెంట్. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో పర్యటించిన మందకృష్ణ మాదిగ. దళితుల జీవితాల్లో మార్పు రావాలంటే భూములు ఉండాలని వ్యాఖ్య. తిరుపతిలో గంగమ్మకు సారే సమర్పించిన ఏపీ మంత్రి అంబటి రాంబాబు. తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.